హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ బయలుదేరి అన్నవరం వచ్చాం. యాక్చువల్గా కస్టమర్ ఏం చెప్పారంటే అన్నవరమును పక్కన తలుపులమ్మ తల్లి టెంపుల్ ఏదో ఉంటుంది, అక్కడికి ఆ 2,000 రావాలన్నారు. నేను 10,000కి మాట్లాడాను. చిన్న బండికి, పెద్ద బండికి ఏమో 13,000కో 13,500కో మాట్లాడారు. ఓకే అని చెప్పాం. నైట్ 11ంటికి బయలుదేరి వచ్చేస్తే 3:30కి అన్నవరం వచ్చేసాం. ఫ్రెష్ అయ్యి వెళ్దాం అన్నారు. ఓకే అని చెప్పా. కింద ఫ్రెష్ అయ్యి 5:30కి వచ్చారు. పైన దింపేసాం. కస్టమర్ 12కి వచ్చి వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్దాం అన్నారు. అది మాట్లాడలేదుగా అన్న, దానికి ఎంత అయితే అంత చూసి ఇచ్చేద్దాం అని చెప్పారు. మన బండికి, మన టైప్ 1కి ఇన్సూరెన్స్ లేదని చెప్పి మన బండి కాకోకుండా మా బంబర్ బండి వేసుకొచ్చా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్ దగ్గర ఉన్నా. ఇది రూమియన్, అది అక్కడ బ్లూ కలర్లో కనబడుతుందిగా, అక్కడ అది రూమియన్. ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్ అనమాట. రూమ్ ఎందుకు లేదు ఇవ్వబోయే వాళ్ళు. ఇప్పుడు కస్టమర్ అంటున్నారు వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారంటే వైజాగ్లో, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటున్నారు. అంటే కంటిన్యూగా అన్నీ ఒకేసారి చెప్పేసి అనుకో, దాన్ని బట్టి అమౌంట్ మాట్లాడేయచ్చు. బట్ కానీ కస్టమర్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఫైనల్గా ఏమైద్దో ఏంటో నాకు తెలీదు. చూడాలి ఏం జరిగిద్దో. కిలోమీటర్ల డిఫరెన్స్ వచ్చేస్తుంది, టోల్స్ ఎక్స్ట్రా అయిపోతున్నాయి అంటే సరే చూద్దాం అన్నారు. వాళ్ళంటి వెళ్ళి బీచ్లో కూర్చున్న టైంలో 3:30 అయింది. తిందామని కూడా అనట్లేదు. ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.